ఉండవెల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం కాబోతోంది. ఈ నెల 20 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశాల్లో పార్లమెంటు ముందుగా మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులు రానున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ప్రధాన బిల్లులపై ఎంపీలకు పలు సూచనలు చేయనున్నారు. వాటితో పాటు కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు సంబంధించి చర్చించనున్నారు. పార్లమెంటు సమావేశాలకు ప్రతి ఎంపీ తప్పనిసరిగా హాజరై ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చించాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ పార్లమెంటరీ బోర్డు పార్లమెంటు సభ్యులైతే కొద్దిసేపు క్రితం సమావేశమయ్యారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ యొక్క టీడీపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం అయితే జరగబోతుంది ఈ నెల 20న. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన అభివృద్ధి చెందటం, ఆంధ్రప్రదేశ్ లో భారీగా ప్రాజెక్టులు రావటం, ఆంధ్రప్రదేశ్ కి ఆ కేంద్రం నుంచి ప్రోత్సాహాలు రావటం, ఆంధ్రప్రదేశ్ లో భారీ ప్రాజెక్టులతో కూడుకున్న అభివృద్ధి జరగటం, ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి కావలసిన నిధులు మంజూరు కావటం, అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా జాతీయ రహదారులు, అలాగే అభివృద్ధికి సంబంధించి, అలాగే ఏదైతే దూర ప్రాంతాలకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, పల్నాడు లాంటి జిల్లాలకు సంబంధించి కేంద్రం నుంచి ఆర్థిక ప్రోత్సాహానికి సంబంధించి రాబట్టాల్సిన నిధుల గురించి అయితే జరగబోతున్న ఢిల్లీలో జరగబోతున్న పార్లమెంటు సమావేశాలకు సంబంధించి ఈ యొక్క బోర్డు సమావేశం అయితే ఈ నెల 20వ తారీఖు నుంచి ఈ నెల 20న ప్రారంభం కాబోతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో ఈ నెల 20న పార్లమెంటు సమావేశాల గురించి ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ యొక్క సమావేశం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో పార్లమెంటు ముందుకి కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులు రానున్నట్లు కూడా తెలిసిన నేపథ్యంలో ఈ యొక్క బిల్లుకు సంబంధించి విపక్షాలని ఎలా ఎదుర్కోవాలి, ఇప్పటికే టీడీపీ కూటమి ప్రభుత్వంతో నడుస్తున్న నేపథ్యంలో, కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ ఉన్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో ఒక పక్క జనసేన, మరో పక్క టీడీపీ, మరో పక్క బీజేపీ, ఈ ముగ్గురు కలిసి కూడా పార్లమెంటు సమావేశాల్లో ఎలాగ ముందుకెళ్లాలి, ఆ మహిళా బిల్లు కానీ డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి కానీ ఎలా పోరాడాలి అనే దాని మీద చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు పార్లమెంటరీ కమిటీ సమావేశానికి సంబంధించింది. అయితే ఇప్పటికే ఈ రెండు ప్రధాన బిల్లులపై ఎంపీలకి సమాలోచనలు, పలు సూచనలు చంద్రబాబు నాయుడు ఇవ్వాలనున్నారు. అలాగే కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులపై ప్రధానంగా కూడా ఫోకస్ చేయాలని, ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కి మరికొన్ని ప్రాజెక్టులు ఇవ్వాలని కూడా పార్లమెంటు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులు కోరాలని కూడా చంద్రబాబు నాయుడు సూచించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా పార్లమెంటు సమావేశాలకు సంబంధించి ప్రతి ఎంపీ కూడా తప్పనిసరిగా హాజరయ్యి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలకు సంబంధించి, ప్రాజెక్టుల అంశాలకు సంబంధించి, నీటి అంశానికి సంబంధించి, అలాగే ఆర్థిక ప్రోత్సాహాలు మున్సిపాలిటీలకు సంబంధించి, ప్రధానంగా రాజధాని ప్రాంతం మరింత ముందుకు వేగంగా కొనసాగాలంటే కేంద్రం నుంచి నిధులు తప్పనిసరి అనే అంశాన్ని పార్లమెంటు దృష్టిలో పెట్టి, పెద్దల దృష్టిలో పెట్టి నిధులు తీసుకురావాలంటూ కూడా చంద్రబాబు నాయుడు సూచించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే టీడీపీలోని ఎంపీలందరూ కూడా, అలాగే జనసేన, బీజేపీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా ఏ అంశం మీద ప్రధానంగా కేంద్రాన్ని కోరాలి, అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి కానీ విపక్షాలు అడ్డుకుంటే ఏం చేయాలనే దాని మీద కూడా సమాలోచనలు చేశారు. ప్రతి ఒక్క ఎంపీ కూడా 20వ తారీఖు ఉండవల్లి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో కంపల్సరీగా హాజరు కావాలని ఇప్పటికే అందరికీ సమాచారం పంపించిన నేపథ్యంలో 20వ తారీఖు ఉదయం 10 గంటలకి ప్రారంభం కానున్న యొక్క సమావేశానికైతే చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నట్లు కూడా మనకు అర్థమవుతా ఉంది. స్పందన. రైట్, థాంక్యూ నాగేశ్వర్.